హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 10వ వారం నామినేషన్లో మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. మొదటగా 6 మంది నామినేట్ అయినా ఆ తర్వాత బిగ్ బాస్ కూడా నామినేషన్ చేస్తున్నాను నేను కూడా అంటూ మిగిలిన నలుగురిని కూడా నామినేషన్స్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే కెప్టెన్ ఇమ్మాన్యుయల్ని కూడా బిగ్ బాస్ అయితే నామినేట్ చేశాడు. కానీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్కి ఇమ్యూనిటీ కావాలి అంటూ ఓట్ చేయడంతో ఇమ్యూనిటీ కారణంగా ఇమ్మాన్యుయల్ ఓటింగ్ నుంచి తప్పించుకున్నాడు. ఇక నామినేషన్స్లో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే భరణి, కళ్యాణ్, తనూజ, గౌరవ్, రీతు చౌదరి, సంజన, సుమన్ శెట్టి, దివ్య నిఖిత, డెమాన్, నిఖిల్ నాయర్. సో ఈ 10 మందికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఓటింగ్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది తనూజ. తనూజకి ఇప్పటి వరకు 23.5% ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో ఎంతమంది ఉన్నామన్నది కాదు, తనూజ ఉన్నదే లేదా అన్నదే ఇప్పుడు ముఖ్యమైపోయింది ఈ సీజన్లో. తనూజ ఓటింగ్లో కానీ ఉంటే తనూజని క్రాస్ చేసేవారే లేకపోతున్నారు. ఇక రెండో స్థానంలో యథావిధిగా కళ్యాణ్ కొనసాగుతున్నాడు. కళ్యాణ్కి కూడా 22.5% ఓటింగ్ అయితే జరిగింది. మొత్తంగా 22.5% ఓటింగ్ అంటే దాదాపుగా విన్నర్ రేస్లో నిలిచినట్టే కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఇక మూడవ స్థానంలో భరణి కొనసాగుతున్నాడు. భరణికి ఇప్పటి వరకు 17% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 4వ స్థానంలో అనూహ్యంగా గౌరవ్ కొనసాగుతున్నాడు. గౌరవ్కి సింపతి వర్కౌట్ అవ్వడం, మంచిగా గేమ్ ఆడుతున్నా కూడా తెలుగు అర్థం కాదు అంటూ నామినేషన్ చేస్తూ ఉండటంతో గౌరవ్కి మంచిగా వర్కౌట్ అవుతుంది సింపతి అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో రీతు చౌదరి కొనసాగుతుంది. రీతు చౌదరికి 8% ఓటింగ్ అయితే జరిగింది ప్రస్తుతానికి. ఇక 6వ స్థానంలో సంజన గర్లాని కొనసాగుతుంది. సంజనాకి ఇప్పటి వరకు 5% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. ఇక 6వ స్థానం తర్వాత 7వ స్థానంలో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి ఇప్పటి వరకు 4.5% ఓటింగ్ మాత్రమే జరిగింది. గేమ్స్ ఒక రకంగా ఆడుతుండడం, ప్రభంజనం అంటూ ఫుల్ పాజిటివ్గా ఉండటంతో సుమన్ శెట్టికి కూడా ఈ వారం కొంచెం తక్కువగానే ఓటింగ్ జరిగింది అని చెప్పాలి. ఇక 7వ స్థానం తర్వాత 8వ స్థానంలో దివ్య నిఖిత కొనసాగుతుంది. దివ్య నిఖితకి ఇప్పటి వరకు 3.5% అయితే జరిగింది అని చెప్పవచ్చు. ఈ వారం సేవింగ్ పొజిషన్లో సేవ్ అయితే దివ్య నిఖిత సేవ్గా ఉంటుంది. కానీ లేకుండా అంటే టాస్క్లో సేవ్ అవ్వకుండా నామినేషన్స్లోనే కొనసాగితే ఈ వారం దివ్య నిఖితకి డేంజర్ అనే చెప్పాలి. ఇక 9వ స్థానంలో డెమాన్ పవన్ కొనసాగుతున్నాడు. డెమాన్కి ఈ వారం కేవలం 3% ఓటింగ్ మాత్రమే జరిగింది. రీతు కూడా నామినేషన్లో ఉండడం డెమాన్కి కొంచెం కష్టంగా మారింది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఓటింగ్లో నిఖిల్ చివరి పొజిషన్లో నిల్చున్నాడు. నిఖిల్కి ఇప్పటి వరకు కేవలం 2% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఈ వారం మొత్తం డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు అంటే రీతు, సంజన, సుమన్, దివ్య, డెమాన్, నిఖిల్ వీరందరూ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు అని చెప్పవాలి. మరి వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.